దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు లేక జనాలు ఇటు రైతులు అల్లాడిపోతున్నారు. ఎల్నినో ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అస్సలు పడడం లేదు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. వానాకాలం అత్యవసర ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. వరి సాగును తగ్గించి తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేయాలని పేర్కొంది. జూలై 16వ తేదీ నుంచి 31వ తేదీల మధ్య వర్షాలు పడితే జొన్న, పల్లి, పొద్దుతిరుగుడు, పత్తి లాంటి పంటలు వేసుకోవాలని పేర్కొంది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీల మధ్య వర్షాలు పడితే కంది, కొర్రలు, ఇతర చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతోందని తెలిపారు. దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు అందుకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని అన్నారు. భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాల శాఖలు, వాతావరణ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు సకాలంలో సూచనలు అందించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి పంటలను ఎంచుకోవాలని చెప్పారు. కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యవతి చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35% వరకు తక్కువ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ హైదరాబాద్ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. రాబోయే రోజుల్లో నీటి మట్టాలు మరింతగా తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి సారించాలని సూచించారు.